అశ్వత్థామ అత కుంజరహ అనే మాట గురించి మనలో చాలామందికి తెలుసు. ఎందుకంటే కల్కి మూవీ వచ్చినప్పుడు ఈ మాట చాలా ఫేమస్ అయింది. పాండవ సేనను మట్టుబెడుతున్న ద్రోణాచార్యుని అడ్డుకోవడానికి అశ్వత్థామ అత అని ధర్మరాజుతో గట్టిగా పలికించిన కృష్ణుడు తర్వాత కుంజరహ అనే పలికే సమయంలో బేరీలు మోగిస్తాడు. వాస్తవానికి చనిపోయింది ఒక ఏనుగు. ధర్మరాజు మాట నమ్మిన ద్రోణాచార్యుడు కొడుకు ఇంక లేడని బాధతో యుద్ధం చేయలేకపోతాడు. తండ్రి మరణవాత తెలిసిన అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా చంపేయాలని కసితో రగిలిపోతాడు. దుర్యోధనుడి అనుమతితో పాండవులు చంపడానికి రంగంలో దిగుతాడు. దొరికిన వారిని దొరికినట్టు మట్టుబెడుతూ ఉంటాడు. యుద్ధంలో అర్జునుడు కర్ణుడు తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే. అంత గొప్ప వీరుడికి ఎందుకు శాపం పెట్టారు? చిరంజీవిగా పేరున్న అశ్వత్థామ ఇంకా జీవించే ఉండడా? 5000 సంవత్సరాలుగా భూమి మీద సంచరిస్తున్నాడా? అసలు పురాణాల్లో ఏం జరిగింది? కొందరు అశ్వత్థామం చూశారంటున్నారు, కొందరేమో ఇదంతా కట్టుకదని కొట్టిపారేస్తున్నారు. అసలు అశ్వత్థామ ఎక్కడున్నాడు? అతను ఎలా ఉంటాడు? కల్కి మూవీలో చూపించిన లాగానే ఉంటారా? దీని గురించి మనం వీడియోలు తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అంటారు. మరి అంతటి గొప్ప మహాభారతంలో ప్రతి పాత్ర లోక కళ్యాణం కోసమే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి ద్రోణాచార్యుడి కుమారుడు మరియు మహాభారత అమర యోధుడు అశ్వత్థామ గురించి. అయితే అశ్వత్థామ గురించి చెప్పుకోవడానికి ముందు అసలు అశ్వత్థామ 5000 ఏళ్ళుగా భూమి మీద ఉండిపోవడానికి కారణం ఏంటో చెప్పుకుందాం. మహాభారత యుద్ధం జరుగుతుంది. కౌరవుల తరపున అందరు యోధులు మరణిస్తున్నారు. మరోవైపు కౌరవ అధ్యక్షుడు దుర్యోధనుడు 2 తొడలు విరిగిపోయి చావు బతుకుల మధ్య పడి ఉన్నాడు. యుద్ధని వాళ్ళు తప్పి దుర్యోధని గాయపరిచిన భీముడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు అశ్వత్థాముడు. ఈ రాత్రి ఈ పాండవులందరినీ చంపాలని చెప్పి పాండవ శిబిరం వైపు వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పాండవులు అనుకొని పాండవుల కుమారుని చంపుతాడు. పాండవ శిబిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని కత్తితో నరికేస్తాడు. కానీ అశ్వత్థామకి పాండవులు ఎక్కడా కనిపించరు. దీంతో దొరికిన వారిని దొరికినట్టు హతమార్చి దుర్యోధను వద్దకు వెళ్ళి ఈ విషయం చెప్తాడు. ఆ విషయం తెలిసిన దుర్యోధనుడు హ్యాపీగా చనిపోతాడు. ఈ విషయం పాండవులు తెలిసి ఆగ్రహంతో రగిలిపోతారు. అశ్వత్థామ కోసం వెతుకుతారు. చివరికి అశ్వత్థామ కంటపడగానే అర్జునుడు బాణం ఎక్కువ పెడతాడు. అప్పుడు అశ్వత్థామ బ్రహ్మాస్త్రానికి 4 రెట్లు పవర్ఫుల్ అయిన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. బదులుగా అర్జునుడు పాశుపస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఈ 2 మహాయుద్ధంలో లోకం మొత్తం నాశనం అవుతుందని భయపడిన యోగులు ఆయుధాన్ని వెనక్కి తీసుకోవాలని ఇద్దరికి చెప్తారు. దీంతో అర్జునుడు పాశుపస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకేసారి ప్రయోగించే వీడిన బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు కోడలైన ఉత్తర గర్భంలో పెరుగుతున్న బిడ్డ వైపు మళ్లిస్తాడు. బ్రహ్మాస్త్రం దెబ్బకి గర్భంలో ఉన్న బిడ్డ తీవ్రంగా గాయపడుతుంది. దీంతో కృష్ణుడికి బాగా కోపం వచ్చి అశ్వత్థామకి శాపం పెడతాడు. అశ్వత్థామకి కురూపిగా కలియుగంతం వరకు బతకమని శపిస్తాడు శ్రీకృష్ణుడు. ఆ శాపం ఫలితంగా అశ్వత్థామ ఇప్పటికీ భూమి మీద ఉన్నాడని చెప్పుకుంటున్నారు. మరి అశ్వత్థామకి చావులేదు, చిరంజీవిగా బతికే వరం ఉంటుంది. మరోవైపు కురీబుగా బతికే శాపం ఉంటుంది. ఇలా ఒక వరం మరో శాపంతో 100, 200 కాదు 5000 సంవత్సరాలుగా అశ్వత్థామ బతికే ఉన్నాడా? ఇప్పటికీ ప్రజలది కనిపిస్తున్నాడా అంటే అవుననే అంటున్నారు యూపీలోని ప్రజలు. శ్రీకృష్ణుని శాపం నుంచి మోక్షం కోసం అశ్వత్థామ తిరుగుతున్నాడని, ఈ క్రమంలో తన తండ్రి ద్రోణాచార్యుడు నిర్మించిన ఆలయంలో మహాశివుడికి పూజలు చేస్తున్నాడని అక్కడున్న స్థానికులు నమ్ముతున్నారు. యూపీలోని కాన్పూర్లోని కేరేశ్వర్ ధామ్లో ప్రతిరోజు రాత్రి వచ్చి శివుడికి అడవి పూలతో పూజలు చేస్తున్నాడని ఖచ్చితంగా చెప్తున్నారు. పూజారులు వేసిన తలుపులు వేసినట్టే ఉంటాయి, కానీ రాత్రులు శివలింగానికి పూజలు మాత్రం జరుగుతున్నాయి. ఇదొక్కటి చాలు అశ్వత్థామ రాత్రి పూజలు చేస్తున్నాడనే దానికి సాక్ష్యం. అశ్వత్థాముని శపించే ముందు శ్రీకృష్ణుడు అతని నుదుటిపైన ఉన్న మణిని తీసుకుంటాడు. ఆ మణి అతడితో ఉన్నంత వరకు ఏ ఆయుధం వల్ల కానీ, దేవతల వల్ల కానీ, నాగుల వల్ల కానీ అతడికి ఎలాంటి భయం ఉండదు, ఆకలి దప్పికలు ఉండవు. అశ్వత్థాముడు ఇప్పటికీ బతికే ఉన్నాడని చాలామంది బలంగా నమ్ముతారు. మధ్యప్రదేశ్ చెందిన ఒక డాక్టర్కి ఆయన కనిపించారని చెప్తూ ఉంటారు. హిమాలయ పర్వత గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని ప్రచారంలో ఉంది. మళ్ళీ మరుసటి సంవత్సరం మాత్రం అతడు హోటల్కి వస్తాడని చెప్తున్నారు. అలాగే కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని, అందుకే ఆయన అందరికీ కనిపించడని చెప్తూ ఉంటారు. అశ్వత్థామ గురించి మరో కథ కూడా ఉంది. ఏంటంటే శ్రీకృష్ణుడి శాపం వల్ల మెరిచిపోతూ ఉండే అశ్వత్థామ దేహం రోమాలతో నిండిపోయి నల్లబడిపోయిందని, ఈ కాలంలో యతి లేదా మంచు మనిషిగా మారిపోయాడని కొంతమంది చెప్తూ ఉన్నారు. నేటికి హిమాలయాల్లో యతి రూపంలో ఉన్నారని చెప్తూ ఉన్నారు. ఇలా చాలా స్టోరీస్ అశ్వత్థామ గురించి ఉన్నాయి. కానీ నిజంగా అశ్వత్థామ గురించి ప్రూఫ్స్ అయితే ఎవరికి కనిపించలేదు. రీసెంట్గా వచ్చిన కల్కి మూవీతో అశ్వత్థామ క్యారెక్టర్ గురించి జనాలకి బాగా తెలిసింది. అశ్వత్థామ బతికే ఉన్నాడా లేదా అనే దాని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.